వి న్యూస్కి స్వాగతం. నేడు వినుకొండ మండలం కార్యాలయం నందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పగడాల వెంకటరామరెడ్డి ఎంపీపీ, సూరాబత్తిని రాజేశ్వరరావు జెడ్పీటీసీ, ములక రామ్ తులసిరెడ్డి ఎంపీపీ, బిక్కి నరేంద్ర, మొండితోక స్టీవెన్ బాబు, వినుకొండ మండల సోషల్ మీడియా కార్యకర్త మరియు వినుకొండ మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. జోహార్ వైఎస్ఆర్. రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి ఇక్కడికి విచ్చేసిన మండల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి జీవితమే ఈ సందర్భంగా మనందరికీ కూడా ఆదర్శం కావాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఆయన మనకు చూపిన మార్గం, ప్రజల కోసం సంక్షేమ పథకాలని ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజున దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అందరూ ముఖ్యమంత్రులు కూడా ఫాలో అవుతున్న సందర్భాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఆరోగ్యశ్రీ తీసుకున్నా కానీ, ఒక ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్నా, పేదలకి అదేవిధంగా రైతులందరికీ కూడా ఉచిత విద్యుత్ తీసుకున్నా, ఒక జలయజ్ఞం లాంటి 1 కోటి ఎకరాలకి సాగునీరుని అందించాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పాన్ని తీసుకున్నా, అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఆయన సంకల్పంతో ఉద్భవించిన సంక్షేమ పథకాలు. అవి ఈరోజు ఈ దేశం ఇంత అభివృద్ధి పథంలో నడవటానికి అన్ని రాష్ట్రాల్లో ఆయన ఆలోచనని ఇంప్లిమెంట్ చేయటం, రైతాంగం కాడి నుంచి పేదలు, బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కూడా వాటి వలన ఎంతో ఉపాధిని ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు గ్రామాన్ని ఇంతమంది చదువుకుంటున్నారు అంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంటే కారణం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి మహానుభావుణ్ణి పదే పదే తలుచుకోవటమే ఒక విధంగా గుండెల్లో ఉద్వేగాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన జీవితంలో ఆయన పడ్డ కష్టాలు ఆయన ఎప్పుడు కూడా చిరునవ్వుతోనే ఎదుర్కొన్నారు తప్పితే ఎక్కడా కూడా మొక్కవడగని ఎప్పుడూ కూడా ధైర్యంగానే ఉంటూ ఆయన జీవితాన్ని కొనసాగించారని చెప్పేసి అందరికి కూడా తెలియజేస్తూ, ఇలాంటి మహద్భాగ్యం మా చేతుల మీదుగా ఆయనకి నివాళులు అర్పించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది కూడా మా అందరికీ గొప్పగా అనిపిస్తుందని చెప్పేసి ఈ రోజు తెలియజేస్తున్నాం.